ఇక్కడ రిఫరెన్స్ పిక్‌లో కనిపిస్తున్న విధంగా కటింగ్, స్టిచ్చింగ్ చూపించమని ఒక సిస్టర్ అయితే అడిగింది. అందుకే ఈ వీడియోలో అక్కడ చూపించిన డ్రెస్ కటింగ్, స్టిచ్చింగ్ అయితే చిన్న పిల్లలకైతే చూపిస్తున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనకు స్కర్ట్ కట్ చేసుకోవటానికైతే నేను ఈ విధంగా మనము సమోసా ఫోల్డింగ్ అయితే వేసుకొని మనకు నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి ఒక 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మనకు 6 ఇంచెస్ నడుము లూజు అనుకోండి. అంటే టోటల్ నడుము లూజులో 4వ భాగం 6 ఇంచెస్ అయితే ఆ 6 ఇంచెస్‌కి ఒక 2 ఇంచెస్ కానీ లేదంటే 3 ఇంచెస్ కానీ ఎక్స్‌ట్రా అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఎక్కడికైతే మనకు సరిపోతుందో అలా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎక్కడైతే మనకు కరెక్ట్‌గా సరిపోతుందో అక్కడ నేను ఈ విధంగా అయితే మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్‌గా నడుము లూజుకు ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని నేనైతే ఈ విధంగా చూసుకుంటున్నాను. నేనైతే నా నడుము లూజు కంటే ఒక 3 ఇంచెస్ ఎక్స్‌ట్రా అయితే తీసుకున్నాను. ఈ విధంగా మనము గీసుకుంటే కరెక్ట్‌గా అయితే వస్తుంది. ఆ 3 ఇంచులు వచ్చేసి మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనకు హైట్ వచ్చేసి 31 ఇంచెస్. అలాగే 1 ఇంచు ఖర్చు కోసం 32 తీసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్కడైతే నడుములో లూజ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి అయితే ఫస్ట్ 32కి అయితే మార్కింగ్ చేసుకొని మళ్ళీ పైనుండి అక్కడికి చూసుకుంటే ఎంతైతే ఉంటుందో ఆ మార్కింగ్ ప్రకారం ఆ కొలత ప్రకారంగా ఈ విధంగా చుట్టూ మనము సర్కిల్ అనేది గీసుకోవాలి. పైనుండి కనుక మనము ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకు సర్కిల్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. నీట్‌గా ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా నీట్‌గా అయితే వస్తుంది. ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా సర్కిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా సర్కిల్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా! దీని ప్రకారంగా మనము చుట్టూ అయితే కటింగ్ చేసుకుంటే మనకు స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మీలో ఎవరైనా మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అర్థమైందా లేదా అనైతే కామెంట్ చేయండి. నేను సింపుల్‌గానే చెప్తున్నాను. అందరికీ అర్థమవుతుంది. మనకు స్కర్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పైన మనకు పైన టాప్ ఉంటుంది కదా! టాప్ కటింగ్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. మనకు అంటే క్రాస్ లేకుండా స్ట్రెయిట్‌గా ఒక లైన్ తీసుకొని ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. దానికోసం ఒక 1 ఇంచ్ అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకున్నాను. అంటే మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టాలనుకుంటున్నా కాబట్టి నేను ఒక 1 ఇంచ్‌కైతే మార్కింగ్ చేసుకొని తర్వాత నాకు ఎంత హైట్ కావాలి అనేదైతే నేను ఇక్కడైతే మార్కింగ్ చేసుకున్నాను. మీకు ఎంత హైట్ కావాలి అనుకుంటున్నారు అనేదైతే మీ మెజర్‌మెంట్ ప్రకారంగా మీరు హైట్ అయితే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను 5.5 పెట్టాను. అలాగే డౌన్ కూడా సేమ్ 5.5 అయితే పెట్టాను. మనము షోల్డర్ ఎంతైతే పెడతామో డౌన్ కూడా అంతే పెట్టాలి. ఈ విధంగా 5.5 పెట్టిన తర్వాత ఫుల్ చెస్ట్ లూజ్‌లో 4వ భాగం 6 ఇంచులు అలాగే మనకు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేశాను. ఇప్పుడు మనకు టాప్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడొచ్చేసి నడుము కరెక్ట్‌గా మనకు 10 ఇంచెస్‌కి అయితే నడుము లూజ్ అయితే తీసుకోవాలి కదా! దానికోసం 10 ఇంచెస్‌కి అయితే ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నేను నడుము లూజ్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను. మాక్సిమం చిన్న పిల్లలకు నడుము లూజు అలాగే చెస్ట్ లూజు సేమ్ ఉంటుంది. ఇప్పుడు మనము కింద సైడ్ వచ్చేసి ఇంకా మన ఇష్టం అది మనకి ఎంత కావాలి అనేదైతే చూసుకొని ఇక్కడైతే నేను మార్కింగ్ 8 ఇంచెస్‌కి అయితే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా మళ్ళీ ఒక 2 ఇంచెస్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఈ 2 మార్కింగ్‌లు అయితే కలిపేశాను. ఇప్పుడు మనకు నెక్ వచ్చేసి 2.5 అలాగే డౌన్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ నెక్ కాబట్టి చిన్న పిల్లలకు 3.5 అయితే సరిపోతుంది. కొంచెం పైకే ఉంటుంది. మరీ కిందికి లేకుండా 3.5 అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు డీప్ కావాలంటే కొంచెం కిందికైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా సింపుల్‌గా నేను రౌండ్ అయితే తీస్తున్నాను. ఇప్పుడు మనం కింద వచ్చేసి మనకు ఇక్కడ వి షేప్‌లో మనకు డిజైన్ అనేది వస్తుంది కదా! ఇక్కడ మనం వి షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేను ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోలేదు. అందుకే కింద మళ్ళీ ఒక 1 ఇంచ్‌కైతే ఈ విధంగా లైన్ అయితే గీసుకున్నాను. అలాగే ఇక్కడ ఈ వి షేప్ గీయటం కోసము నేను కింది నుంచి ఒక 3 ఇంచెస్ అలాగే వెడల్పు ఒక 3 ఇంచెస్‌కి అయితే తీసుకొని ఈ విధంగా నేను వి షేప్ అనేది ఈ విధంగా క్రాస్‌గా కొంచెం కర్వ్ తిరిగే విధంగా అయితే నేను
ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు మనకు చంక రౌండ్ కూడా తీసుకోవాలి. ఒక 1 ఇంచ్‌కి అయితే మార్కింగ్ చేసుకొని ఇక్కడ చంక రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. మీకు సరిపోయిందా లేదా అనే డౌట్ ఉంటే గనక పైన ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి అక్కడి నుంచి మీరు కొలిచి చూస్తే చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా రావాలి. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి సెంటర్‌కి అయితే నేను ఈ విధంగా ఓపెన్ అయితే చేస్తున్నాను. పైన కింద ఈ విధంగా నెక్ కూడా కట్ చేసేసుకొని పైన మనకు నెక్ అలాగే కింద వచ్చేసి వి షేప్ ఉంది కదా, ఇవి 2 కట్ చేసుకొని ఈ విధంగా టక్స్‌లు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే చూద్దాం. సేమ్ మనం పైన ఈ విధంగా ఎలాంటి క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే మార్కింగ్ చేసామో అదే విధంగా చుట్టూ ఈ విధంగా ఒక 1 ఇంచ్ మనం వదిలేసాం కదా, ఆ వదిలేసిన 1 ఇంచ్ అనేది మనకు బయటికి ఈ విధంగా ఉండే విధంగా పెట్టేసి చుట్టూ సేమ్ మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెడుతున్నాను. నెక్ 2.5 అలాగే డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ అయితే పెట్టి నేను సింపుల్‌గా బ్యాక్ నెక్ అయితే రౌండ్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్ అయితే పెట్టాను. అలాగే ఇప్పుడు మనము ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా చుట్టూ కట్ చేసేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఈ డ్రెస్ అనేది మనం సింపుల్‌గా మనకు చాలా టైం కూడా పట్టదు. సింపుల్‌గా త్వరగా అయితే అయిపోతుంది. ఈ విధంగా మనకు ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ ప్రకారంగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే కట్ చేసుకోవాలి. మనకు ఎంతైతే ఫ్యాబ్రిక్ సరిపోతుందో అంతే కట్ చేసుకోండి. ఎక్కువ కట్ చేసుకుంటే మనకు ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ విధంగా ఈ షేప్‌లో మనము మార్కింగ్ ఈ విధంగా మడత పెట్టేసి ఇలా కట్ చేసే హ్యాండ్ వచ్చేసి మనము ప్యాన్ హ్యాండ్స్ అని అయితే అంటాము. మనకు ఈ హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మనకు పైకి లేసినట్టుగా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము మడత పెట్టేసి మనకు ఎంత హైట్ కావాలి అనేది అయితే నార్మల్ హ్యాండ్ను మనం ఎలా అయితే మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 2 ఇంచెస్ అయితే తీసుకొని ఇంకా సేమ్ మనం హ్యాండ్‌ని ఎలా అయితే మార్కింగ్ చేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా నేను మార్క్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్‌ని. మనకు మడత పెట్టే దాంతోనే ఉంటుంది. తర్వాత మార్కింగ్ మాత్రం మనం సేమ్ మనం హ్యాండ్ ఎలా అయితే మార్కింగ్ చేస్తామో అలానే మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అయితే చాలా బాగుంటాయి వేసుకుంటే. చిన్న పిల్లలకైతే మనకు స్టిచ్ చేసిన తర్వాత పైకి లేసినట్టుగా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనము స్టిచ్చింగ్ అయితే చూద్దాము. కింద స్కర్ట్‌కి అయితే నేను జోబ్ అయితే పెడుతున్నాను. దానికోసం నేను ఈ విధంగా 7 ఇంచెస్‌కు అలా తీసుకొని తర్వాత ఇక్కడ ఒక హ్యాండ్ మనం ఈ విధంగా హ్యాండ్ పెట్టేసి ఈ విధంగా మనకు నచ్చిన షేప్‌లో అయితే ఈ విధంగా ఈ షేప్‌లో గీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ షేప్‌లో పెట్టాను. మీరు ఇదే షేప్‌లో పెట్టాలని అయితే ఏం లేదు. మీరు నార్మల్‌గా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఒక చెయ్యి పట్టే విధంగా ఈ విధంగా పెట్టేసి చుట్టూ అయితే ఈ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. అలాగే ఎక్స్ట్రా పీస్‌లు ఏవన్నా ఉంటే ఈ విధంగా మొత్తం కట్ చేసేసి ఇప్పుడు మనం దీన్ని స్కర్ట్‌కి అయితే స్టిచ్ చేయాలి కింద. ఈ విధంగా మనకు ఒకవైపు అయితే ఓపెన్ ఉంటుంది కదా, ఇది అంబ్రెల్లా స్కర్ట్ కాబట్టి ఒక సైడ్ అయితే ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ సైడు కిందికి ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఆ 3 ఇంచెస్ తర్వాత నుంచి మనం ఈ జోబ్ అనేది స్టిచ్ చేయాలి. ఈ విధంగా ఒక 3 ఇంచెస్‌కి అయితే నేను మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే ఈ విధంగా మనకు 2 ఒరిజినల్స్ ఒకే వైపుకు ఉండాలి. లైనింగ్ అనేది పైకి ఉండాలి. జోబు కటింగ్ చేసాం కదా, ఆ జోబి కటింగ్ చేసిన ఆ క్లాత్ అనేది ఒరిజినల్ సైడు అలాగే స్కర్ట్ ఒరిజినల్ 2 ఒకే సైడు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా ఫస్ట్ అయితే మీరు ఈ విధంగా 2 ఒకే సైడ్ ఉండాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఒక స్ట్రైట్‌గా లైన్స్ అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ కూడా సేమ్ అంతే 2 ఒరిజినల్స్ ఒకే వైపు ఉండే విధంగా పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని మీరు డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. నీట్‌గా మనకు కొంచెం గట్టిగా అయితే ఉంటుంది. ఈ విధంగా నేను డబల్ స్టిచ్ అయితే ఈ విధంగా రెండిటికి డబల్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. దీనికి కూడా మళ్ళీ ఒకటి డబల్ స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని అయితే జాయింట్ చేద్దాము మొత్తము.
ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా పైనుంచి హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకుంటూ మనము స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా పెట్టేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా పెట్టుకొని, ఇప్పుడు జోబిని కూడా ఈ విధంగా సేమ్ మనము క్లాత్‌ని ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా ఇటు హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకుంటూ చుట్టూ అయితే ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. జోబ్ అనేది మనం చాలా సింపుల్‌గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండే విధంగా చూసుకుంటూ దీన్నైతే ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. మొత్తం మనము స్ట్రెయిట్‌గా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు సరిపోతుంది. మళ్ళీ ఇదే స్టిచ్ మీద మీరు మళ్ళీ ఒక డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. ఈ విధంగా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. మనకు 5 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ప్రైస్ కూడా మనకు తక్కువే. ఈ విధంగా మనకు జోబ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చూసారా? మనకు జోబ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ విధంగా మొత్తం నీట్‌గా అనుకొని మనకు ఇక్కడ ఎంతైతే ఉంది అనేదైతే ఫస్ట్ మీరు కొలిచి అయితే చూసుకోండి. ఈ స్కర్ట్ నడుముకు మనము ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా! నడుము లూజు అలాగే 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా! మొత్తం కలిపి ఎంత ఉంది అనేదైతే కరెక్ట్‌గా ఎంత ఉందో అంతే కొలుచుకొని చూసుకోండి. ఇప్పుడు మనకు అక్కడ ఎంతైతే నడుము లూజ్ వచ్చిందో అంత ఉండే విధంగా మనకు క్లాత్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎలాస్టిక్ వచ్చేసి మనము ఎంత 2 ఇంచెస్ తీసుకుంటున్నామా, 1 ½ తీసుకుంటున్నామా అనే దాన్ని బట్టి క్లాత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనం ఎలాస్టిక్ ఎంత తీసుకోవాలి అంటే మనకు నడుము లూజ్ కంటే ఒక 3 ఇంచెస్ తక్కువ అయితే తీసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు నడుము లూజ్ వచ్చేసి 24, 24లో నేను 21 అయితే నేను ఎలాస్టిక్ తీసుకున్నాను. అలాగే 1 ఇంచు ఖర్చు కోసము తీసుకున్నాను. మనం 3 ఇంచెస్ తగ్గించి తీసుకుంటే సరిపోతుంది. మన నడుము లూజ్ కన్నా ఒక 3 ఇంచెస్ తగ్గి తీసుకోవాలి. ఇప్పుడొచ్చేసి మనము ఎక్స్ట్రాగా క్లాత్ తీసుకున్నాం కదా! ఆ క్లాత్‌నైతే నేను ఈ విధంగా ఈ స్కర్ట్‌కైతే నేను అటాచ్ చేస్తున్నాను. ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది మనం ఇప్పుడు 2 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాము అంటే 4 ఇంచెస్ అయితే మనకు హైట్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా చుట్టూ అయితే స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు మనము పైన ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మడత పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. పైనైతే ఈ విధంగా అయితే మీరు చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఈ విధంగా పైన మడత పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోండి. తర్వాత దీన్ని ఈ విధంగా మనం ఇందాక జాయింట్ చేసాం కదా! ఆ కుట్టు మీద ఈ విధంగా వచ్చే విధంగా అయితే చూసుకోండి. మనం ఎక్కడైతే ఈ పీస్ జాయింట్ చేసామో అదే స్టిచ్ మీద ఇది వచ్చేటట్టు అయితే చూసుకోండి. ఈ విధంగా అదే కుట్టు మీద వచ్చే విధంగా ఈ విధంగా మడత పెట్టేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోండి. ఇందులో మనం ఎలాస్టిక్ అనేది ఎక్కిస్తాము. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఎలాస్టిక్‌ని అయితే ఒక పిన్నీస్‌కు ఎక్కించుకొని ఈ విధంగా మొత్తం మనము ఎలాస్టిక్ అనేది అక్కడ మనం ఆల్రెడీ క్లాత్ మడత పెట్టేసి స్టిచ్ చేసాం కదా! అక్కడ మనం ఈ విధంగా ఎలాస్టిక్‌ని అనేది ఎక్కించుకోవాలి. మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా. మనం 2 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకుంటే 4 ఇంచెస్ క్లాత్ ఎందుకు తీసుకోవాలి అనేదైతే ఈ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ మనము మడిచి స్టిచ్ చేస్తాం కాబట్టి 2 ఇంచెస్‌కి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే ఉండాలి మనకు. ఇప్పుడొచ్చేసి మనం ఈ చివరన ఎలాస్టిక్ అనేది ఊడిపోకుండా ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనం గట్టిగా లాగినప్పుడు ఊడిపోకుండా ఒక స్టిచ్ అయితే ఇవతల వేసుకొని తర్వాత సేమ్ అటు సైడ్ కూడా క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా జరిపి అటు సైడ్ చివరన కూడా ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మనం లాగినప్పుడు ఎలాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా అలా అయితే వేసుకొని ఈ విధంగా మనం పట్టుకొని ఇలా లాగామంటే అంతా ఒకే లెవెల్‌లో మనకు ఫ్రిల్స్ అనేవి వస్తాయి. ఇప్పుడొచ్చేసి రివర్స్ చేసి ఈ 2 ఎలాస్టిక్ జాయింట్ ఉంది కదా! ఈ జాయింట్‌నైతే మనము ఇక్కడ స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు ఆ ఖర్చు ఉంటుంది కదా! ఆ ఖర్చు కుచ్చుకున్నట్టుగా లేకుండా ఉండటం కోసము దీన్ని ఈ విధంగా ఒక సైడ్‌కు ఈ విధంగా మడత పెట్టేసి పైనుంచి స్టిచ్ అయితే వేసుకుంటే మనకు వేసుకున్నప్పుడు అక్కడ కుచ్చుకున్నట్లుగా లేకుండా ఉంటుంది. ఈ విధంగా
ఈ విధంగా మనము ఒకసారి ఇలా అనేసి మొత్తం ఫ్రిల్స్ అనేవి ఈవెన్‌గా మొత్తం ఒకే లెవెల్‌లో అయితే వస్తాయి. ఇప్పుడు మనము దీన్నైతే ఈ విధంగా సెంటర్‌లో ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ సెంటర్‌లో మనము క్లాత్‌ని, ఎలాస్టిక్‌ని రెండిటిని గట్టిగా ఈ విధంగా లాగుతూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా క్లాతు అలాగే ఎలాస్టిక్‌ని లాగుతూ ఈ స్టిచ్ వేసుకుంటే మనకు చూడటానికి లుక్ అనేది చాలా బావుంటుంది. ఈ విధంగా మొత్తం ఇదే విధంగా వేసుకోవాలి. చాలా సింపుల్‌గా మనము స్కర్ట్ అయినా, లేదంటే అంబ్రెల్లా ప్యాంట్స్ అన్నా ఈ విధంగా చాలా సింపుల్‌గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి మనం కింద సైడ్ ఉంది కదా! ఇక్కడొచ్చేసి మడత పెట్టేసి స్టిచ్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు పీకో మిషన్ ఉంటే పీకో చేసుకున్నా సరిపోతుంది. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మడత పెట్టి స్టిచ్ చేసినా సరిపోతుంది. మీరు ఆ సర్కిల్ అనేది కరెక్ట్‌గా మార్కింగ్ చేసుకొని, కరెక్ట్‌గా కటింగ్ చేస్తే మీకు కరెక్ట్‌గానే నార్మల్‌గానే స్టిచ్ చేసుకోవచ్చు. కిందొచ్చేసి నార్మల్ మిషన్‌తో. ఇప్పుడొచ్చేసి పైన మన టాప్ ఉంది గదా! టాప్ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఇప్పుడొచ్చేసి ఇక్కడ మెయిన్ సైడు ఈ విధంగా లైనింగ్ పెట్టేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా ఈ విధంగా చుట్టూ అయితే మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. కరెక్ట్‌గా మనకు ఆ షేప్ తెలిసే విధంగా ఆ కుట్టు అనేది వేసుకోవాలి మనము. ఈ విధంగా చుట్టూ అయితే వేసుకోండి. మనం ఆల్రెడీ ఈ ఖర్చు కోసం అయితే ఆల్రెడీ మనము క్లాత్ అనేది మార్కింగ్ అనేది వదిలిపెట్టుకున్నాం కదా! ఆ మార్కింగ్ ప్రకారంగా మనము స్టిచ్ చేసుకొని ఎక్స్‌ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే కట్ చేసేసుకోవాలి. చుట్టూ ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి చిన్న చిన్న టక్స్‌లయితే ఈ విధంగా పెట్టుకోండి. అప్పుడు మీకు నీట్‌గా తిరుగుతుంది. ఈ విధంగా చిన్న చిన్న టక్స్ పెట్టేసి ఈ విధంగా రివర్స్ చేసి మళ్ళీ దానిపైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా ఈ విధంగా లైనింగ్‌ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని నీట్‌గా అనుకుంటూ ఈ విధంగా పైనుండి అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మీకు ఇది వీడియో అర్థమైందా లేదా అనేదైతే చెప్పండి. ఈ విధంగా చుట్టూ అయితే మొత్తం పైన స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా చుట్టూ ఒక స్టిచ్ అయితే లైనింగ్‌ని నీట్‌గా అనుకుంటూ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకొని తర్వాత ఏదైతే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొకటి ఉంది కదా! దాన్ని కూడా సేమ్ ఇదే విధంగా మనము స్టిచ్ చేసుకొనైతే రెడీ చేసుకోండి. నేనైతే ఒకటే చూపిస్తున్నాను. 2 చూపిస్తే మనకు టైం అనేది లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. అందుకనే మీకు ఏదైతే చూపించాలో అదే వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వచ్చింది. ఇదే విధంగా ఇంకొక పార్ట్ ఉంది కదా! ఫ్రంట్‌లోనే అది కూడా సేమ్ అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా 2 అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు మనం దీనికి పైన నెక్ వచ్చేసి పీటర్ పాన్ కలర్ నెక్ అయితే పెడుతున్నాను. దానికోసం ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ తీసుకొని సేమ్ మనము నెక్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ విధంగా నెక్ పెట్టేసి మనము ఈ విధంగా మార్క్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నెక్ ఎలా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ ఎంత హైట్ రావాలి అనేదైతే చూసుకోండి. నేనైతే ఈ విధంగా 2 ఇంచెస్ అయితే అది మీ ఇష్టం. మీకు పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి. లేదంటే లేదు. నేను ఈ విధంగా హ్యాండ్‌తోనే ఈ విధంగా అయితే ఈ విధంగా డ్రా అయితే వేస్తున్నాను. ఇక్కడికి మీరు ఫ్రంట్‌లో వచ్చేసరికి ఈ విధంగా కర్వ్ అయితే తిరగాలి. ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఈ ఫ్రంట్‌కొచ్చేసరికి మీకు కర్వ్ అనేది పైకి వచ్చే విధంగా ఈ విధంగా కర్వ్ అనేది తిరగాలి. అప్పుడే మీకు ఆ పీటర్ పాన్ కలర్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ విధంగా మనకు నెక్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ మీద. ఇప్పుడు మనం దీన్ని లైనింగ్ కాదు మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనే ఈ విధంగా రాంగ్ సైడ్ అయితే పెట్టుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నాము అంటే దానికైతే మనకు అటాచ్ అయిపోతుంది. ఇప్పుడొచ్చేసి ఇంకొక పీస్ తీసుకొని ఈ విధంగా 2 ఒరిజినల్స్ ఒకే వైపు ఉండే విధంగా చూసుకోండి. ఒకవేళ మీ కాడ 2 ఒరిజినల్స్ లేవంటే ఒకటి లైనింగ్ పెట్టుకోండి. ఇంకోటొచ్చేసి ఒరిజినల్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 మెయిన్ ఫ్యాబ్రిక్‌లనైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా 2 మెయిన్స్ ఒకే వైపు ఉండే విధంగా చూసుకొని, ఈ విధంగా చుట్టూ అయితే ఓన్లీ కింది సైడ్ మాత్రమే చుట్టూ ఆ క్యాన్వాస్ పేపర్ పక్కనే కుట్టు వచ్చే విధంగా ఆ షేప్ అనేది మనకు పోకుండా మీరు నీట్‌గా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఆ షేప్ కనుక మీకు కరెక్ట్‌గా రాకపోతే ఆ నెక్ అనేది మీకు అంత లుక్ అయితే అనిపించదు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండే విధంగా పెట్టుకొని,
ఈ విధంగా చిన్న చిన్న టక్స్‌లు అయితే పెట్టుకొని మీరు దీన్ని రివర్స్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పైన కూడా ఈ కటింగ్ అయితే చేయండి. మీరు దీనికి స్టిచ్ చేయకముందే కట్ చేసుకోండి. నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. మీకు ముందు చెప్పడం అయితే మర్చిపోయాను. ముందే దీన్నైతే మనము కట్ చేసుకోవాలి చుట్టూ. ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేసుకొని నీట్‌గా ఐరన్ చేసుకున్నామంటే మనకు నీట్‌గా ఉంటుంది. అలాగే ఈ విధంగా పైన చుట్టూ ఒక స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇంక చుట్టూ ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటే మనకు ఈ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా. ఒకవేళ మీరు డ్రెస్ కనుక వేసుకుంటుంటే ఈ సెంటర్లో అయితే కట్ చేయకుండా అలానే వేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టాను కాబట్టి నేను వీటిని రెండిటిని సపరేట్ అయితే చేసుకున్నాను. ఒకవేళ మీరు డ్రెస్కు స్టిచ్ చేస్తున్నట్లయితే మీరు సెంటర్లో కట్ చేయకుండా డైరెక్ట్గా అలానే అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ రాంగ్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ను ఈ విధంగా నెక్ పెట్టేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనం నెక్ సైడ్ పెట్టి స్టిచ్ చేసి రివర్స్ చేస్తే మనకు మెయిన్ సైడ్కి అయితే ఈ నెక్ అనేది పోతుంది. అందుకని ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసి రివర్స్ చేస్తే మనకు మెయిన్ సైడ్కి అయితే ఈ నెక్ అనేది పోతుంది. ఈ విధంగా మనకు ఇలా మెయిన్ సైడ్కి అయితే వస్తుంది. పైనుండి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక్కటే నెక్ అయితే చూపిస్తున్నాను. ఇంకోటి ఉంది కదా, అది కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా సేమ్ ఇదే విధంగా ఇంకొకటి కూడా సేమ్ ఇలానే అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా ఇంకొక నెక్నైతే మీరు స్టిచ్ చేసుకోండి. సేమ్ మనం రివర్స్లో ఈ విధంగా పెట్టేసి సేమ్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నెక్ అనేది రెడీ అయిపోయింది. కింద కూడా మనకు ఈ విధంగా వీ షేప్లో మనకు షేప్ అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ అయితే స్టిచ్ చేసుకుందాము. బ్యాక్ నెక్ వచ్చేసి నెక్ అయితే తిప్పేసుకోవాలి పైన. ఈ విధంగా నీట్గా పెట్టేసి పైన నెక్ అయితే మనము రివర్స్ చేసుకోవాలి. మెయిన్ సైడ్ ఈ విధంగా పెట్టేసి చుట్టూ స్టిచ్ చేసుకొని మనము నెక్ అనేది తిప్పి వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న టక్స్లు పెట్టేసి నెక్ అయితే రివర్స్ చేసుకొని చుట్టూ పైనుండి ఒక స్టిచ్ వేసిన తర్వాత చుట్టూ లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని అయితే కట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ మీకు చూపించట్లేదు. ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కాబట్టి వెనక నేను ఈ విధంగా మడత పెట్టేసి అయితే స్టిచ్ చేస్తున్నాను. మనం ఫ్రంట్ ఏంటంటే మనము నెక్కులు అనేవి తిప్పేసుకున్నాము. కింద నుంచి మొత్తం అయితే తిప్పి వేసాం కదా. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి ఈ విధంగా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనము 2 షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకుందాము. డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు అటు సైడు ఇటు సైడు రఫ్ చేసుకుంటే మనకు కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది. సేమ్ రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఈ విధంగా మనము షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఈ విధంగా ఇక్కడ సెంటర్లో ఒక టక్స్ పెట్టుకొని ఈ విధంగా జాయింట్ చేస్తున్నాను. ఇంకా సేమ్ మనం నార్మల్గా హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా మనము జాయింట్ అనేది చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ పెద్దగా ఎక్స్ప్లెయిన్ అయితే ఏం చేయట్లేదు. అందరికీ తెలుసు కదా హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది. సేమ్ మనం హ్యాండ్ ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అలానే హ్యాండ్ జాయింట్ చేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోండి. నేను ఒక్క సైడే హ్యాండ్ స్టిచ్ చేయడం అయితే చూపిస్తున్నాను. 2 సైడ్లు అయితే చూపించట్లేదు. మీరు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇంకా మనకు మెయిన్ మెజర్మెంట్స్ ప్రకారంగా అయితే మనము డైరెక్ట్గా స్టిచెస్ వేసుకుంటే మనకు డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. మనము ఎలా అయితే ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఆ మెజర్మెంట్స్ ప్రకారంగా మనము స్టిచెస్ వేసేసుకుంటే మనకు పైన టాప్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చూసుకుంటూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా సింపుల్గా మనకు టాపు అలాగే కింద మనకు బాటమ్ 2 అయితే సింపుల్గా తక్కువ టైంలోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మోడల్కి అయితే మనకు పెద్దగా టైం కూడా పడదు. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి. మనకు ఫైనల్గా ఈ విధంగా అయితే మనకు టాప్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది.
ఫైనల్‌గా మనకు డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది. కింద స్కర్టు, పైన టాప్ అయితే ఎలా ఉంది అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు వీడియో మొత్తం అర్థమైందా లేదా అని కూడా అయితే చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ విధంగా నెక్ అయితే పెట్టాను. కింద వచ్చేసి ఈ విధంగా వి షేప్ అయితే వచ్చింది. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి.